ఈ మధ్య మనకి ఎక్కువగా చూస్తున్న నేరాలు ఏంటంటే బ్యాంక్ అధికారుల సాగుతో కొంతమంది సైబర్ క్రిమినల్స్ మనకి మెసేజ్ రూపంలో కొన్ని లింక్స్ పంపి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోండి, లేదా మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి, లేదా ఉచిత బహుమతి ఆఫర్లో గడువు ముగుస్తుంది, త్వరగా దాన్ని క్లెయిమ్ చేసుకోండి అని మన ఫోన్కి మొబైల్కి ఎన్నో రకాల మెసేజ్లు పెడుతున్నారు. సో ఇటువంటి మెసేజ్ల్లో కొన్ని లింక్స్ పంపిస్తున్నారు. సో ఆ లింక్ క్లిక్ చేయగా చాలామంది మన ప్రజలు వాళ్ళ డబ్బులు కోల్పోతున్నారు. ఈ లింక్స్ని క్లిక్ చేసి తెలియక ఆ లింక్స్లో హిడెన్ మాల్వేర్ ఉండటం వల్ల మనం సైబర్ క్రిమినల్స్ అటాక్కి గురవుతాం. సో ఈ వీడియోలో మనం అటువంటి లింక్స్ క్లిక్ చేయకుండా మనల్ని ఎలా రక్షించుకోవాలో ఈ వీడియో చూద్దాం. సాధ్యమైనంత వరకు మొదటగా బ్యాంక్ అధికారులు అటువంటి లింకులు పంపరు అని మీరు గుర్తుంచుకోవాలి. సో రెండవది ఏంటంటే అటువంటి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దు. ఒకవేళ మీరు మీ అకౌంట్ బ్లాక్ అయిందని లేదా అటువంటి మెసేజ్లు ఏమైనా వస్తే మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి ధృవీకరించుకోవాలి. సో మీ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా అని బ్యాంక్ ఆఫీషియల్స్తో మాట్లాడి మనం దాన్ని నిర్ధారించుకోవాలి. అంతేగాని మెసేజ్ రూపంలో ఎటువంటి లింక్స్ వచ్చినా క్లిక్ చేయకూడదు. సో అలాగే కొన్ని సందర్భాల్లో ఫిషింగ్ లింక్స్ మనం తెలియక క్లిక్ చేసిన అది ఆ వెబ్సైట్స్ని సేమ్ మనకి ఎటువంటి ఎస్బీఐ ఫర్ సపోజ్ ఎస్బీఐ కానీ ఇంకా వేరే బ్యాంక్ ఏదైనా తీసుకుంటే సేమ్ ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. కానీ దాంట్లో కొన్ని మార్పులు ఉంటాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు, లేదంటే ఆ లింక్లో మనకి హెచ్టిటిపిఎస్ అని కాకుండా, అంటే హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ అంటే సెక్యూరిటీ సర్టిఫికేట్ అనమాట. సో కొన్ని ఈ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్కి కొన్ని సర్టిఫికేట్స్ కావాలి ఖచ్చితంగా. ఆ సర్టిఫికేట్స్ లేని ఉంటాయి అనమాట. అంటే హెచ్టిటిపి ఉంటే మనం దాన్ని అనుమానించాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. సో ఈ జాగ్రత్త తీసుకోవచ్చు. అలాగే మన వ్యక్తిగత సమాచారాన్ని, అంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేదంటే ఓటీపీస్ ఏమైనా వచ్చినా అటువంటి పిన్స్ పాస్వర్డ్స్ ఏమి షేర్ చేసుకోకూడదు. సో అలాగే సైబర్ నేరస్తులు మనకి ఇటువంటి లింక్స్ క్లిక్ చేసినప్పుడు కానీ లేదంటే చేసినప్పుడు వాళ్ళు మనకి కాల్ చేసి ఓటీపీస్ అడగటం, అలాగే దీన్ని త్వరగా చేసుకోండి, త్వరగా చేసుకోకపోతే మీ ఏదైతే గిఫ్ట్ అమౌంట్ వచ్చిందో రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో మీరు త్వరగా క్లెయిమ్ చేసుకోకపోతే మీ ఆ రివార్డ్ పాయింట్స్ పోతే అని మనం కంగారు పెట్టే ప్రయత్నం చేస్తారు. దయచేసి అటువంటివి కూడా మనం ఎటువంటి కంగారు పడకుండా అసలు ముందు దాన్ని రిజెక్ట్ చేసుకోవడం బెస్ట్ అనమాట. ఎవరు కూడా ఎటువంటి రివార్డ్ పాయింట్స్ ఊరికినే ఇవ్వరు. సో అది మనకి రివార్డ్ పాయింట్స్ కూడా మనం చూసుకోవాలంటే మనకి యాప్లోనే వచ్చేస్తుంది ఎన్ని రివార్డ్ పాయింట్స్ ఉన్నాయో ఏంటి అనేది, ఆ యాప్లోంచే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళు లింక్స్ ద్వారా రివార్డ్ పాయింట్స్ క్లెయిమ్ చేసుకోమంటే ఎట్టి పరిస్థితుల్లో మనం అది చేయకూడదు. సో ఈ ఏవైతే ఇప్పుడు తెలియపరిచిన పైన ఉన్న పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు తెలుసుకొని ఈ ఎటువంటి లింక్స్ క్లిక్ చేయకుండా సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మిమ్మల్ని మీరు అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళు కూడా సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.